Jesus Christ, I want to thank you for coming to the meeting. యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మీరు మీటింగ్ వచ్చినందుకు. In your coming, we share the bond of love in Christ. కాబట్టి ఈ విధంగా మీరు రావడం ద్వారా మరి దేవుడు మనలో పుట్టించిన ప్రేమను మీతో పంచుకోవడానికి వీలు కలిగింది. We are looking forward to hear from God's word. మరి మనందరం కూడా ముందుకు వెళ్దాం దేవుని స్వరాన్ని వినడానికి. And by the power of the Holy Spirit, the Lord may help me to deliver His word to you. పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా ప్రభువు నాకు ఈ యొక్క వర్తమానాన్ని మీకు అందించడానికి వీలు కలిగించిన గాక. So I want to wish you all, especially dear sisters, God bless Mother's Day. తల్లులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా దేవుడు మీకు ఆశీర్వాదాలు ఇవ్వాలని మరి మదర్స్ డే శుభాలను తెలియజేస్తున్నాను. We're going to look at a few things in the Bible. ఇదేనా కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. That speaks of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన కొన్ని మాటలు. Just to follow up what we learned last week. మనం పోయిన వారం నేర్చుకున్నవి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. Question now. I'm going to ask you, what did we learn last week? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, పోయిన వారం మనం ఏమి నేర్చుకున్నాం? That is the main thing. Not so much the good shepherd, address of the good shepherd about us in his loving way. కాబట్టి ఆ విధంగా ప్రభువును మంచి కాపరిగా మరి పిలవడం ద్వారా మనం ఆయన గొర్రెలుగా ఉన్నాం. He calls us my sheep. ఆయన మనల్ని నా గొర్రెలు అని పిలిచాడు. And he assures us, I know them. ఆయన చెప్తున్నాడు, నా గొర్రెలు నాకు తెలుసు అంటున్నాడు. I know them by name. ఏ విధంగా అంట? పేరున తెలుసు అంట. Do you think he knows your name? మీరు అనుకుంటున్నారా మీకు మీ పేరును ఆయన తెలుసని? Do you remember God calling anybody by name? మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టారా? ఎక్కడ చూసారా దేవుడు పేరుతో పిలవడం? Has he called you by name? మరి ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచాడని నువ్వు విన్నావా? He called us Samuel, isn't it? ఆయన సమూయేలు పిలిచాడు కదా. He says Samuel, Samuel. సమూయేలు అని పిలిచాడు. What did Samuel do? సామ్యూయేలు ఏం చేశాడు? Do you remember what Samuel did? సమూయేలు ఏం చేశాడని గుర్తుందా? He got up from his sleep. ఆయన నిద్రలో లేచిపోయాడు. Did he say something? He went to Eli, right? ఏలీ ప్రవక్త దగ్గరికి పిలిచాడేమో అని వెళ్ళాడు. Yeah, very good. Yes. You see, God is calling him, దేవుడు ఆయన పిలుస్తున్నాడు, but he responds to the priest. ఆయనేమో యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. That's what exactly the human condition of the mind is. ఆ విధంగా మన యొక్క మానవుని యొక్క మనసు యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంది. God calls us, దేవుడు మనల్ని పిలుస్తాడు, we will respond to a priest. మనమేమో ఆ మత నాయకుల్ని రెస్పాండ్ అవుతాం. What kind of a way is that? ఏ రకమైన మార్గం అది? It's a religious way. అది మత సంబంధమైన మార్గం. Nothing wrong. అందులో తప్పేం లేదు కానీ, but it is a religious way. కానీ అది మతపరమైన మార్గం. And Eli, being a very good priest, అయితే ఈ యొక్క యాజకుడు చాలా మంచి యాజకుడు, after responding a few times, 2-3 సార్లు ఆ విధంగా రెస్పాండ్ అయిన తర్వాత he said to Samuel, సామ్యూయేలుతో ఈ విధంగా అన్నాడు, the next time you respond to God, నెక్స్ట్ టైం నువ్వు దేవునికి రెస్పాండ్ అవ్వని చెప్పాడు. Lord, speak, thy servant hears. నీ సేవకుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము అనమన్నాడు. Now God calls Saul of Tarsus. అప్పుడు తార్సు ఉన్న సౌలుతో కూడా దేవుడు పేరు పెట్టి పిలిచాడు. You remember who is Saul of Tarsus? మీకు తెలుసా తార్సు వాడైన సౌలు ఎవరు? పౌలు గారు. Oh, very good. You see, you really good Bible again. And God calls Saul. What kind of a call was that? దేవుడు సౌలు పిలిచాడు, సౌలా ఏ రకమైన పిలుపది? Yeah, it was a call of disobedience. అది ఒక అవిధేయత చూపిస్తున్న వ్యక్తిని పిలవటం పిలుపులాగా ఉంది. Reminding and rekindling the Saul's problem. కాబట్టి ఇక సౌలు యొక్క సమస్య గురించి దేవుడు ఆయన్ని పిలవటం జరుగుతూ ఉంది. Why do you persecute me? ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు, ఏమని అతను చేస్తున్న పనిని ఎందుకు నన్ను హింసిస్తున్నావని. It's hard for you to kick again a prick. కాబట్టి ఆ మునుకోలలకు ఎదురుతానడం నీ వల్ల కాదు అని చెప్తున్నాడు. You know what's a prick? ప్రిక్ అంటే తెలుసా? మునికోవాలంటే prick is an iron ball. అదొక ఐరన్ బాల్ లాగా ఉంటది, full of spikes. దాని నిండా ముళ్ళు ఉంటాయి. That's called a prick. దాన్నే మునికోవాలంటారు. Would you like to kick a prick? మీరు దాన్ని తనడానికి ఇష్టపడతారా? Because by kicking a prick you're going to hurt yourself. ఎవరు ఆ విధంగా తన్నినట్లయితే నీ కాలే చిత్రచిహ్నం అయిపోతుంది. So that's what God said to Saul. అదే సౌలుతో దేవుడు చెప్తూ ఉన్నాడు. Then who else did God call? మరి ఇంకెవరిని దేవుడు పిలిచాడు? All right, I was expecting an answer from you. మీ దగ్గర నుంచి నేను జవాబు గురించి ఎక్స్పెక్ట్ చేస్తాను. If you ask me what else, who else did God call? If you ask me, మీరు కనుక నన్ను అడిగితే ఇంకెవరిని దేవుడు పిలిచాడు అంటే, who else did God call? ఎవరిని పిలిచాడు దేవుడు? And I don't know, నాకు తెలీదు. I'll say God called me. దేవుడు నన్ను పిలిచాడు అని చెప్తాను. You see that? చూసారా మీరు? Every one of us been called by God. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా దేవుని చేత పిలువబడ్డాం. Do you hear Him call? నీవు విన్నావా ఆయన నిన్ను పిలిచినప్పుడు? Let me try to repeat what and how He calls. నేను మరలా జ్ఞాపకం చేయమండి, ఎలాగా ఎందుకు అని He పిలుస్తాను. says, all who are heavy laden, మనందరం కూడా అనేకమైన భారములు కలిగి ఉన్నాం, carrying so much of weight. సమస్తమైన భారములు మోసుకునే వారిగా ఉన్నాం. He calling the believers. ఆ విధంగా విశ్వాసులను పిలుస్తున్నాడు. He says, you are carrying your heavy weight. చూడండి, మీరు ఎంతో బరువు మోస్తున్నారు. All those who are burdened and heavy laden. సమస్తమైన భారం మోసుకుని వారులారా అంటాడు. Now, why did He use the word
call those who are burdened and heavy laden? ఎందుకు ఆయన సమస్తమైన భారం మోస్తున్న వారులారా అని పిలిచాడు? Believers must be burdenful. మరి విశ్వాసులు ఖచ్చితంగా వారు భారాలతో కలిగి ఉంటారు. We must have a burden towards God. దేవుని వైపు వెళ్ళడానికి ఎంతో భారంగా ఉంటది. And the burden will increase day by day. దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఆ యొక్క భారాలు దినదినము పెరిగిపోతూ ఉంటాయి. So do you have any burden? మీకు ఎవరికైనా అలాంటి బరువులు ఉన్నాయా? Yes or no? ఉన్నాయా లేదా? లేవా? Very long time. You may have not remembered to have burden. మరి ఒకవేళ మీకు బరువు ఉన్నదని మీకు తెలియట్లేదేమో లేదా గుర్తులేదేమో. Let me remind you here. ఇక్కడ మేము మీకు జ్ఞాపకం చేయనివ్వండి. Believers must have burden. విశ్వాసులు అన్న తర్వాత వాళ్ళకి తప్పకుండా బరువులు ఉంటాయి. Burden for 4 things at least. అట్లీస్ట్ 4 బరువులు ఉంటాయి. First thing, మొట్టమొదటిది burden for your own lifestyle. మీ యొక్క జీవిత శైలి పట్ల మీరు ఎంతో భారం కలిగి ఉంటారు. Burden to live the way God wants you to live. దేవుడు జీవించమన్న రీతిగా మనం జీవించడానికి ఎంతో భారం కలిగి ఉంటాం. So number 1, the burden for your own lifestyle. మొట్టమొదటిది మన జీవిత శైలి గురించి మన భారం కలిగి ఉంటాం. Number 2, రెండవది burden for your fellow brothers and sisters in the Lord in the meeting place. కాబట్టి మనతో కలిసి మనం కూడి వచ్చినప్పుడు ఉండే సంఘంలో ఆ యొక్క సహవాసంలో ఉన్న తోటి సహోదరుల యొక్క జీవిత విధానాలను బట్టి మనం భారం కలిగి ఉంటాం. Did you have burden for your brothers and sisters in the Lord? మరి దేవునిలో ఉన్న బిడ్డల సహోదరుల గురించి మీరు భారం కలిగి ఉన్నారా? Now the church that grows will have burden for their fellow. మరి ఆ విధంగా ఎదుగుదల కలిగి ఉన్న సంఘం అలాంటి భారం కలిగి ఉంటుంది. Why you need burden? ఎందుకు మనకి ఆ విధంగా భారం ఉండాలి? So that you can remember and uphold them in prayer. మరి ఆ విధంగా మనం భారం కలిగి ఉంటే వారి గురించి జ్ఞాపకం చేసుకుని వారిని ప్రార్థనలు ఎత్తిపట్టడానికి ఉపయోగపడుతుంది. And today the assembly has a burden. ఈ దినం మన సహవాసానికి ఒక బరువు ఉంది. The Balaji's family. మరి బాలాజీ ఫ్యామిలీ గురించి. They're living back home. వారి ఇంటికి వెళ్ళాలి. Yet we're going to miss them. మరి వారిని మనం ఇక్కడి నుంచి వారి యొక్క సహవాసాన్ని మనం పోగొట్టుకుంటున్నప్పటికీ And this burden is going to continue. మరి ఈ యొక్క ప్రార్థనా భారం మరి కంటిన్యూ అవుతూనే ఉంటది. If it continues, ఆ విధంగా కంటిన్యూ అవుతే then we will pray for Balaji's family. మరి ఆ బాలాజీ గారి ఫ్యామిలీ గురించి మనం ప్రార్థన చేస్తాం. Isn't it? అవును కదా? So the second thing is burden for fellow brothers. రెండవది ఏంటంటే మరి తోటి సహోదరుల గురించిన భారం. The third one, మూడవది burden for the gospel. సువార్త నిమిత్తమైన భారం. Now the gospel is the good news of God చూడండి, సువార్త అనేది దేవుని యొక్క మంచి వార్త. that was sent to seek and to save that which is lost. కాబట్టి అది మరి వెళ్ళి నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి ఉండే సువార్త. So you and I must be burdenful. కాబట్టి నేను కూడా దాని పట్ల ఎంతో భారం కలిగి ఉండాలి. That my fellow human race, అది నా తోటి మానవ జాతి కొరకు నేను ఆ విధమైన భారం కలిగి ఉండాలి. all those who are my neighbors, మా చుట్టుపక్కల ఉన్న మనుషులు, పొరుగువారు, ఇరుగు పొరుగువారు, all those whom I come in acquainted with, మరి నాతో కలిసి ఆయా సందర్భంలో కలిసి ఉన్న వాళ్ళు, we must be burdened for them. అందరి పట్ల మనం భారం కలిగి ఉండాలి. To make sure that they have come to know the Lord Jesus. మరి వాళ్ళు కూడా ప్రభు దగ్గరికి రావాలని మనం జాగ్రత్త పడాలి. Or at least to hear the gospel. కనీసం సువార్తను, పరిపూర్ణమైన సువార్తను వారు వినాలని మనం ప్రయాసపడాలి. You are God's channels for their salvation. కాబట్టి వారి యొక్క రక్షణ కొరకు నీవు ఒక మరి మార్గంగా, ఒక ఛానల్ గా ఉన్నావని మర్చిపోకూడదు. So now you tell me whether you have burden. మరి ఇప్పుడు చెప్పండి, మీకు భారం ఉందా? Now there are many more burden than the 4. మరి ఇంకా అనేకమైన భారాలు ఉంటాయి. I said 4, so I was finished the 4th one. ఇప్పుడు 4 చెప్పాను కదా, 4 చూద్దాం. The burden for the well-being of believers. కాబట్టి తోటి సహోదరుల యొక్క క్షేమాభివృద్ధి కొరకు మనం భారం కలిగి ఉన్నాం. We need to be an example in the Lord Jesus Christ. అంటే మనం దేవునిలో మనం వారి ముందు ఒక మాదిరికరమైన జీవితాలు జీవించడానికి. So we need to be burdened for one another. కాబట్టి మనం ఒకరి పట్ల ఒకరు ఎంతో భారం కలిగి ఉండాలి. So that we can pray. కాబట్టి మనం వారి గురించి ప్రార్థన చేస్తాం. In the assembly that prays will grow. ఏ సంఘం అయితే ఆ విధంగా భారం కలిగి ప్రార్థనలు చేస్తారో ఆ సంఘం ఎదుగుతుంది. I'm not talking about the assembly prayer meeting. నేను ఏదో అసెంబ్లీ ప్రార్థన కూడి గురించి మాట్లాడట్లా. I'm talking about your and my personal prayer. నేను మాట్లాడేది నీ యొక్క నా యొక్క వ్యక్తిగత ప్రార్థనా జీవితం. God has given us a great gift which nobody else could give. కాబట్టి దేవుడు మనకు ఎంతో గొప్ప బహుమానం ఇచ్చారు, అది ఎవరు ఇవ్వలేనిది. The great gift of prayer. అది గొప్ప బహుమానమైన ప్రార్థనే. Talking to God about our needs. మరి మన యొక్క అవసరతల గురించి దేవునితో మాట్లాడటం. Talking to God about our fellow brother and sisters needs. మన తోటి సహోదరుల నిమిత్తం దేవునితో మాట్లాడటం. Talking to God about the difficulties and the desires that we have in growing in Christ. సో దేవునిలో ఎదగడానికి మనకున్న కోరికలు, మన యొక్క పరిస్థితులు అన్ని కూడా దేవునితో మాట్లాడటానికి. So we have burden to pray. కాబట్టి మనకు ఆ విధమైన ప్రార్థనా భారం కలిగి ఉన్నాం. Right, that's enough, I think. అది సరిపోతుంది అనుకుంటున్నాను. Sisters. ఇప్పుడు మన యొక్క వర్తమాన సహోదరుల గురించి. Or very specially the theme. ఎంతో ప్రత్యేకమైన ఆ యొక్క వర్తమానము. Call an godly mother. కాబట్టి
దైవికమైన తల్లిదండ్రిగా పిలువబడటం. You know, many mothers are around. చూడండి, ఎంతో మంది తల్లులు ఉన్నారు. They all are exemplifying the word of God. వాళ్ళందరూ కూడా వాక్యాన్ని బట్టి మాదిరిగానే ఉన్నారు. Yet very specifically, godly mothers are specially called for that purpose. కాబట్టి ప్రత్యేకంగా దైవికమైన తల్లులు ఒక ప్రత్యేకమైన పర్పస్ ద్వారా వారు పిలువబడ్డారు. And we were just now discussing about God's call. ఇప్పుడు మనం దేవుని యొక్క పిలుపు గురించి ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం. See, today man have failed to recognize this call. చూడండి, ఇది మనుషుడు ఈ యొక్క పిలుపును గుర్తించడానికి విఫలమవుతున్నాడు. When God talks about creation, దేవుడు ఆ యొక్క సృష్టి గురించి మాట్లాడుతున్నప్పుడు he talks very specially about you and me. మరి ఆయన ఎంతో ప్రత్యేకంగా నీ నిమిత్తం నా నిమిత్తం మాట్లాడుతున్నాడు. The creation of mankind. మరి మానవుని యొక్క సృష్టి. In addressing the creation of mankind in the first chapter of Genesis, మరి మొదటి అధ్యాయమైన ఆదికాండంలో మానవుని యొక్క సృష్టి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. he says you are made in the image of God. కాబట్టి నీవు నా యొక్క స్వరూపంలో, దేవుని యొక్క స్వరూపంలో చేయబడ్డావు. Every man and every woman are made in the image of God. ప్రతి మనుషుడు, ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ ఆయన యొక్క స్వరూపంలో చేయబడ్డారు. Great Bible researchers do not want to talk about this. అనేక మంది బైబిల్ పండితులు ఈ విషయం మాట్లాడటానికి ఇష్టపడరు. So does also the church don't want to talk about this. ఆ విధంగా అనేకమైన సంఘాల్లో కూడా ఈ విషయం మాట్లాడరు. You know, this is the greatest revelation that the Father do make to all his children. కాబట్టి ఇది ఎంతో ప్రత్యేకమైన ప్రత్యక్షత తండ్రి అయిన దేవుడు మనకు ఉంచాడు అక్కడ. You are made exactly like the image that I am. కాబట్టి మీరు నా పోలికలో, నా స్వరూపమందు మీరు సృష్టించబడ్డారని చెప్తున్నాడు దేవుడు. So what do we think? ఏమనుకుంటున్నారు మీరు? Am I looking like God? మరి నేను అన్న దేవుళ్ళ కనిపిస్తున్న నా ఆకారం? That's what we normally would think. ఆ విధంగా జనరల్ గా మనం ఆలోచిస్తాం. No. కాదు. When he says I make you like in the image of God, ఆయన నా స్వరూపం చొప్పున నా పోలిక చేశానంటే, in my own image I have made you. అంటే నా యొక్క స్వరూపంలో నిన్ను చేశానండి. He's saying my traits, my characteristics are in you also. అంటే నా యొక్క స్వభావము, నా యొక్క స్వరూపం నీలో ఉన్నది అని చెప్తున్నాడు. See that now? చూసారా మీరు? So you and I are living people of God. కాబట్టి నీవు నేను జీవించే దేవుని పిల్లలుగా ఉన్నాం. So God says that. దేవుడు చెప్పాడు అది. He has made us in his image. మనల్ని ఆయన పోలికలో, ఆయన స్వరూపమందు నిర్మించాడు. So if I ask you, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను, whose image are you made? నువ్వు ఎవరి స్వరూపంలో నువ్వు సృష్టించబడ్డావు? What do you think? Whose image are you made? మీరు ఏ స్వరూపంలో సృష్టించబడ్డారు? It says I made you in my image. దేవుడు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని నా పోలికలో సృష్టించాను అన్నాడు. That means some of the divine character and traits of God is in you and me. కాబట్టి నీలోని నాలోని దేవుని యొక్క కొన్ని దైవిక లక్షణాలు ఆయన మనకి ఇచ్చాడు. You know why Bible researchers don't want to talk about it? మీకు తెలుసా ఎందుకు బైబిల్ రీసెర్చర్స్ దీని గురించి మాట్లాడరు? They got a good answer like just now we heard. మన సోదరుడు చెప్పినట్టుగా వాళ్ళకి మంచి ఆన్సర్ ఉంది అక్కడ. Today is Mother's Day, so we let the mother. ఈ రోజు మదర్స్ డే. You know, I know about the man. ఇప్పుడు నాకు తెలుసు మన పురుషుడి గురించి. If God says I made you in my image, I can understand. I made human being in male's image. నేను మానవుల్ని పురుషుడిగానే నేను చేశాను అని ఆయన చెప్తే, Where is the woman image? మరి ఎక్కడ స్త్రీ ఇమేజ్ ఎక్కడ ఉంది? Can we trace back to God and see where's the woman image? మనం అలా వెనక్కి వెళ్తే అక్కడ మరి స్త్రీ ఇమేజ్ ఉంటుందా? There's no God in any of the woman's image. కాబట్టి అక్కడ దేవునిలో ఎక్కడ ఉమెన్ ఇమేజ్ ఉండదు అప్పుడు. Isn't it? అవును కదా? And Brother Armstrong, a very clever man, ఆమ్స్ట్రాంగ్ చాలా తెలివిగలవాడు. he identified the problem. ఆయన ఆ సమస్యను గుర్తించాడు. He says, look here, ఆయన ఈ విధంగా చెప్పాడు, there is no woman image, అక్కడ ఉమెన్ ఇమేజ్ లేదు. but God says there is. మరి దేవుడు చెప్పాడు అక్కడ ఉమెన్ ఇమేజ్ ఉందని. I made you in my image, both man, or male, and female. నేను వారి మానవులను పురుషుడిగాను స్త్రీగాను నా పోలికలో చేశానని చెప్పాడు. Now why? ఎందుకు? Because of the mother. ఎందుకంటే మదర్ గురించి. You get me? మీకు అర్థమవుతుందా? It's because of the mother. ఎందుకంటే మదర్ కావాలి కాబట్టి. Because the mother is going to be the exposure to the new life that is going to come into this world. ఎందుకంటే ఆ యొక్క మదర్ ద్వారానే ఈ లోకంలో సమస్త మానవాళి రావాలి కాబట్టి. All her nursing impacts are placed on the mother. కాబట్టి వారందరి మీద కూడా ఈ తల్లి యొక్క ప్రభావము, ఆ ఇంపాక్ట్, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలని. She nursed at least for 10 months or more. మరి 10 నెలల కంటే ఎక్కువ నర్స్ చేస్తుంది To bring the baby into this world. మరి ఈ లోకంలోకి తీసుకురావడానికి. And the moment she begins to see ఆ యొక్క సమయంలో ఆ బిడ్డను చూసినప్పుడు the baby sees whose face? మరి ఆ బేబీ ఎవరి ముఖం చూస్తుంది? Whose face? ఎవరి ఫేస్ చూస్తుంది? The nurse's face. నర్స్ ఫేస్ చూస్తుంది. So mother are nurses. మరి మదర్ ఆ విధంగా నర్స్ చేస్తుంది. You see that now? చూసారా? That's how the baby identifies. ఆ విధంగా మరి ఆ యొక్క బేబీ గుర్తిస్తుంది. So when God says, I made you in the image of myself as man and woman, కాబట్టి దేవుడు నేను నరులు చూసినప్పుడు వారిని స్త్రీగాను పురుషుడిగాను సృష్టించాను అన్నప్పుడు He is saying that my instinct, my traits, my character is in both
male and female. దాని అర్థం ఏంటంటే నా స్వభావము, నా పోలిక, నా యొక్క దైవికమైన లక్షణాలు పురుషుడికి స్త్రీకి ఉన్నాయని చెప్పాడు. But today, as your wish, మరి మీరు అనుకున్నట్టుగా the special treat is for the mothers. మరి మదర్ కి మంచి ట్రీట్ ఇచ్చినట్టుగా The mother is identified first to the child. మదర్ ని మొదటగా మరి బేబీ గుర్తిస్తుంది. It's not an easy job. అది అంత సులువైన పని కాదు. I don't think any man can do that. ఏ పురుషుడు ఆ పని చేయలేడు. There has been in a medical practice. మరి Medical practice. ఆ యొక్క వైద్య మరి ప్రాక్టీస్ లో They have made man to bear the child. ఆ యొక్క పురుషుడిని కూడా మరి పిల్లోడిని క్యారీ చేయడానికి చేస్తారు. And the man could not even last 2 days. ఆ యొక్క పురుషుడు 2 రోజులు కూడా బ్రతకడు. He could not bear a baby in his stomach for at least 2 days. 2 దినాలు కూడా ఆ యొక్క బేబీని కడుపులో ఉంచుకోలేడు. Not only he became sick, అయిపోవడమే కాదు, but he could not bear it at all. అది భరించలేడు. So then you see, the mother is such a person designed by God. కాబట్టి తల్లి ఆ రకంగా దేవుని చేత నిర్మించబడింది. To be the caregiver of a new precious soul. కాబట్టి ఆ విధంగా నూతనంగా వచ్చిన ఆ యొక్క ఆత్మ ఎడల ఆ శ్రద్ధ, ఆ యొక్క మరి కేర్ కలిగి ఉండటానికి దేవుడు ఆమెను సృష్టించాడు. All right? That's enough for the introduction. అది ఇంట్రడక్షన్ సరిపోద్ది. Now we will go to the message. ఇప్పుడు మనం వర్తమానంలోకి వెళ్దాం. Now, as I said to you, there is only just one word. So my question is, what is that word that I said to you that describes the mother completely? I said last week, one word only. లాస్ట్ వీక్ నాకు చెప్పాను ఒకే ఒక మాట. That describes the motherhood. అది తల్లితనం గురించి అది డిస్క్రైబ్ చేస్తుంది, వివరిస్తుంది. అది ఒక మాట ఏంటి? What is that word? ఆ మాట ఏంటి? Yes, more than man, మరి పురుషుల కంటే ఎక్కువగా the women are given the privilege, a great privilege of this commitment to be seen. పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలకు ఆ యొక్క పిల్లల పట్ల ఎక్కువ కమిట్మెంట్ కలిగి ఉండడానికి దేవుడు అనుమతించాడు. Female character is a potential carrier of God's image. కాబట్టి ఆ యొక్క స్త్రీ యొక్క ఆ యొక్క పాత్ర దేవుడు మరి పంపించబోయే నూతనమైన జనాంగానికి మరి ఎంతో శక్తివంతమైన పొటెన్షియల్ కలిగినదిగా దేవుడు చేశాడు. The mothers are the one who show true commitment. కాబట్టి తల్లులు ఎంతో నిజమైన కమిట్మెంట్ చేయగలరు. I have seen a lady who comes to our home to bring vegetables to us. ఒక సహోదరి మా ఇంటికి వస్తూ వెజిటేబుల్స్ ఇస్తుంది. This is a Chinese lady. ఆమె చైనీస్ స్త్రీ. She uses a bicycle, a very huge bicycle. ఆమె పెద్ద బైసికల్ ఉంటది. And she will use that bicycle to bring the vegetables to our home. ఆ యొక్క బైసికల్ మీద వస్తూ ఆ యొక్క వెజిటేబుల్స్ మనకు అందిస్తుంది. And she will be in a family way, pregnant. ఆమె మరి గర్భిణిగా కూడా ఉంది. And slowly you see her stomach slowly bulging up. ఆ విధంగా దినదినం ఆమె యొక్క గర్భం పెరుగుతూ వస్తుంది. You just imagine. దీని గురించి ఆలోచించండి. Having a bulging stomach. ఆ యొక్క గర్భిణిగా నిండు గర్భిణిగా ఉన్న ఆమె. And then you cycle a very huge bicycle. ఆ యొక్క పెద్ద సైకిల్ తొక్కుతుంది. How will that be? అది ఎలా ఉంది మీకు? That needs commitment. అదే కమిట్మెంట్, పట్టుదల. If you are not committed, మీరు అలా కమిట్మెంట్ గా లేకపోతే you won't be able to do it. అది చేయలేరు. You see that? చూసారా మీరు? You're committed to do it. ఆ విధంగా చేయడానికి ఆమె నిశ్చయత కలిగి ఉంది. Carrying the baby in the stomach for at least 10 months or more. ఆ విధంగా 10 నెలలు మోయటానికి ఆ యొక్క బేబీని. Of course, some of them don't carry too long. కొంతమంది అంత ఎక్కువ కాలం క్యారీ చేయరు. There are those who carry for 6 months, 7 months, 6 months, 7 months, 8 months ఉంటుంది. They say if you anything less than 6 months, the baby would not survive. కాబట్టి 6 నెలల కంటే తక్కువ ఉంటే కనుక బేబీ సర్వైవ్ కాదని చెప్తారు. You see that now? చూసారా మీరు? So there is a long-term commitment. ఇప్పుడు అక్కడ దీర్ఘకాలమైన మరి నిశ్చయత, కమిట్మెంట్, పట్టుదల ఉంది. A consistent commitment. మరి క్రమమైన పట్టుదల ఉంది. Bearing the inconveniences of the body. మరి ఆ బాడీలో ఉన్న ఆ యొక్క అసౌకర్యాలన్నింటినీ బేర్ చేస్తూ ఉంటది. In bringing God's will to be done on earth. ఆ యొక్క భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆమె ప్రయాసపడుతుంటది. So why do I call the sisters, the mothers as committed? మరి ఎందుకు పిలవకూడదు సిస్టర్స్ ని వాళ్ళు పట్టుదల కలిగిన వారని? Or commitment స్త్రీలని? the enduring power of their task. కాబట్టి వారికి ఇవ్వబడిన ఆ పనిని కొనసాగించడానికి వారికి శక్తి కలిగి ఉన్నారు. So mothers are committed. కాబట్టి తల్లులు ఆ విధంగా మరి పట్టుదల కలిగి ఉన్నారు. Not only beside that, అదే కాకుండా where does the mother's commitment begins? ఎక్కడ తల్లుల యొక్క ఆ పట్టుదల, కమిట్మెంట్ మరి మొదలవుతుంది? Just now we talked about it begins with God. మరి అది మనం అన్నాం దేవునితో మొదలవుతుందని. God said, I made you in my image. దేవుడు చెప్పాడు మరి మిమ్మల్ని నా ఇమేజ్ తో చేశానని. I made you male and female. మరి నేను పురుషునిగాను స్త్రీలుగాను చేశానని. But it also comes when the motherhood, మరి అంత మాత్రమే కాకుండా when she lives a original or immediate family, ఆమె
ఆమె home. ఆమె పుట్టినిల్లుని వదిలిపెట్టి మరి మెట్టినింటికి వచ్చినప్పుడు So, but you go and reconcile yourself to another family. కాబట్టి నేను నీవు సిద్ధపాటు చేసుకొని ఇంకొక ఫ్యామిలీలోకి నువ్వు వెళ్తావు. Now, this service of moving from here to there మరి ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్ లోకి వెళ్ళే ఈ పరిస్థితిలో is a great commitment. అక్కడ కూడా ఎంతో మరి కట్టుబడి ఉండడం లేకపోతే పట్టుదల కలిగి ఉండడం అనేది జరుగుతుంది. Most girls live very happily in their parents' home. మరి చాలా మంది మరి స్త్రీలు సంతోషంగా ఆ తల్లిదండ్రుల ఇంటిని విడిచిపెట్టి వస్తూ ఉంటారు. They are taken care very well. వాళ్ళు చాలా ఈజీగా తీసుకుంటారు. But they have to leave that and move into a new family. కానీ వాళ్ళు ఆ స్థలాన్ని వదిలిపెట్టి కొత్త స్థలంలో వాళ్ళు నివసించాలి. Now they may not know how they're going to be taken care of. మరి అక్కడ వాళ్ళకి తెలియదు అక్కడ ఎలాగా వారు చూసుకుంటారో అనేది. They may not know what is expected of them. మరి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటో వీళ్ళకి తెలియదు. They just have to go in faith. మరి వాళ్ళ విశ్వాసంతో అక్కడికి వెళ్ళిపోవాలి. The commitment in faith is seen in their display. కాబట్టి అక్కడ ఆ కట్టుబడి ఉండడం అనేది అక్కడ కనిపిస్తూ ఉండాలి. And then ఆ తర్వాత after that, giving their life over to a man. తర్వాత వారి యొక్క జీవితాన్ని ఒక పురుషునికి ఇస్తారు. The man, they don't know how he is going to react. మరి అతను ఏ విధంగా రియాక్ట్ అవుతాడో వాళ్ళకి తెలియదు. Is he just for the pleasure of it? మరి అది ఒక సుఖవంతమైన దాని గురించా, Or is it just for the namesake of it? లేకపోతే పేరు గురించా, Or is it for the popularity of it? లేకపోతే దాని గురించి గొప్ప పాపులారిటీ వస్తుందనా, Or is it just to gain a prestige over it? లేకపోతే దాని మీద ఏమైనా ఒక ప్రెస్టేజ్ గురించా? Isn't it? She don't know. ఆమెకేమీ తెలియదు. But she is committed to go to the next family. ఆ విధంగా కట్టుబడి వేరే ఇంటికి వెళ్తుంది. So is that commitment? అది కమిట్మెంట్ కదా. And when she goes to the next family, ఆ విధంగా ఆ వేరే ఇంటికి వాళ్ళు వెళ్ళినప్పుడు she carries along with her 3 things. ఆమె 3 విషయాలు అక్కడ And తీసుకెళ్తారు. all the 3 things are going to show how committed she is. ఆ యొక్క 3 విషయాలను బట్టి ఆమె ఎంత కట్టుబడి ఉందో తెలుస్తుంది. First is going to carry along with her the good name of the family that she originated from. మొట్టమొదటిగా ఆమె ఎక్కడైతే ఒరిజినల్ గా పుట్టి పెరిగిందో ఆ ఇంటి యొక్క మంచి పేరును అక్కడ Now, తీసుకెళ్తారు. you sisters, help me now. ఇప్పుడు సహోదరులు నాకు సహాయం చేయాలి. When you live in the new family, మరి ఆ కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు something goes wrong. అక్కడ ఏదైనా తప్పు జరిగితే Oh, your family didn't teach you. నీ ఇల్లు నీకు సరిగా మీ తల్లిదండ్రులు సరి నేర్పలేదా? Did you hear that? మీరు విన్నారా అది? Yes or no? చెప్పండి సార్. Do you hear that the others say, oh, your family didn't teach you? మీకు మీ ఇంట్లో అవి నేర్పలేదా నీకు అంటారు. Now you see, this is one thing that mothers do not want it to happen. కాబట్టి ఆ విధంగా ఉండడానికి తల్లులు ఇష్టపడరు. They don't want their immediate family to be blamed. మరి ఆ విధంగా వారి సొంత ఇంటిని వాళ్ళు బ్లేమ్ చేయడం వాళ్ళు ఇష్టపడరు. They don't want to bring any shame or downgraded prestige to their కాబట్టి వారి యొక్క family. పుట్టింటికి ఆ విధంగా తక్కువ చేయడం అది చేయడానికి ఇష్టపడరు Isn't it? కదా. Right? Now, if they make very sure their lifestyle in this new family will not only promote their own family, కాబట్టి ఆ యొక్క ఒరిజినల్ వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఇంటి పేరు కానీ వారి యొక్క మర్యాద కానీ ఏమీ పోకుండా ఉండటానికి వాళ్ళు పోవడానికి ఇష్టపడరు. so the mothers are very careful. కాబట్టి మదర్లు చాలా కేర్ఫుల్ గా ఉంటారు. They don't want to make any mistakes. అక్కడ ఏ తప్పులు చేయకుండా ఉంటారు. They know every mistake that's going to take place. కాబట్టి ప్రతి మిస్టేక్ కూడా వాళ్ళు పట్టుకుంటారని చూస్తారు. Their original family is going to be blamed. కాబట్టి ఆ విధంగా జరిగినట్లయితే వాళ్ళ యొక్క సొంత తల్లిదండ్రులకి ఇంటికి చెడ్డ పేరు వస్తుంది అనుకుంటారు. So they want to rear a good name. కాబట్టి అక్కడ మంచి పేరు సంపాదించుకోవడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. Isn't that a commitment? అది మరి కట్టుబడి ఉంటుంది కదా. Yes, it is a commitment. అది కట్టుబడి ఉండడం. Now in the new family, ఆ యొక్క కొత్త గృహంలో they want the best for the new family. వాళ్ళకి కొత్త ఫ్యామిలీలో వాళ్ళ వరకు చాలా మంచిగా ఉండాలనుకుంటారు. Is that true, mothers? అది మీకు నిజమేనా? You desire the best for the new family that you have been enjoying. కాబట్టి నువ్వు ఎక్కడికైతే కొత్త ఇంట్లోకి వెళ్ళావో అక్కడ నీకు మంచిగా ఉండాలనుకుంటావు. Isn't it? Yes or no? You don't help me. So you tell me yes or no. Yes. Now you don't want to bring shame to your original family. ఇక్కడ నీ యొక్క పుట్టింటికి నువ్వు చెడ్డ పేరు తేకూడదని నువ్వు అనుకుంటున్నావు. And you don't want to disgrace your own family. కాబట్టి నీకు ఇప్పుడు సంపాదించుకున్న ఫ్యామిలీలో నువ్వు దయను పోగొట్టుకోకూడదని కూడా నువ్వు ఇష్టపడుతున్నావు. Which you have now enjoying. ఇప్పుడు నువ్వు అక్కడ నువ్వు జాయిన్ అయ్యి వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నావు. So the good name of this family, కాబట్టి మంచి పేరు నువ్వు వెళ్ళిన కుటుంబానికి, your new family, మరి నీ యొక్క పాత ఫ్యామిలీకి కొత్త ఫ్యామిలీకి upheld by the mothers. కాబట్టి 2 కుటుంబాల యొక్క పేరుని కూడా ఈ తల్లి ఎత్తిపడుతూ ఉంటది. All this happens even before the children can ever come. ఇదంతా కూడా పిల్లలు రాకముందే చేస్తా ఉంటది. Because I want to let you know, నేను మీరు తెలుసుకోవాలనుకుంటున్నాను, not all married couple must bear child. మరి పెళ్ళైన వాళ్ళందరూ కూడా పిల్లల్ని కలగాలని లేదు. That's a wrong concept that we human beings have. అది మానవులు ఉన్న తప్పుడు మరి ఆలోచన. We think if they are newly married, they must bear a child. వాళ్ళు కొత్తగా పెళ్ళైంది వాళ్ళ పిల్లలు పుట్టేయాలి అనకూడదు.
not necessary so. అది పుట్టకపోయినా పర్వాలేదు, There are అవసరం లేదు. number of sisters who were married but did not bear child. కాబట్టి అనేక మంది సహోదరులు పెళ్లి చేసుకున్నారు కానీ పిల్లలు పుట్టలేదు. There is a reason why God did not allow them to bear child. మరి అక్కడ దేవునికి ఒక కారణం ఉంటుంది ఎందుకు వారిని పిల్లలు వారు కలిగి లేరు అని ఉండటానికి. And there were a reason why at the end of the day or at the time when nobody thinks that they will bear children anymore, they bear children. కాబట్టి వారి జీవితం అలా కొనసాగుతున్నప్పుడు ఎవరు కూడా ఊహించిన రీతిలో వాళ్ళు పిల్లలు పుడతారు. I think you remember Sarah, isn't it? మీకు సారా కథ గురించి మనందరికీ తెలుసు. When did Sarah bear child? ఎప్పుడు సారా పిల్లలు కన్నది? You see, till 90 years, she must have gone through a lot of agony. 90 సంవత్సరాలు ఆమె ఎంతో శ్రమకి వచ్చింది Isn't it? కదా. That is commitment. అది కూడా మరి పట్టుబడి ఉండటమే. Commitment to be Abraham's wife మరి has to go 90 years of accusation. కాబట్టి 90 సంవత్సరాలు ఆమె అబ్రహాముతో ఉంటూ పిల్లలు కలగలేదు అనే నింద మోస్తూ ఉండటం అది కమిట్మెంట్. That's because of human misunderstanding. ఎందుకంటే అది మానవుల యొక్క తప్పుడు ఆలోచన బట్టి ఆమె ఆ విధంగా మోయవలసి వచ్చింది. God never say you must go and then you must bear child. మరి దేవుడు ఏం చెప్పలేదు నువ్వు పెళ్లి చేసేసుకొని నీకు పిల్లలు పుట్టేస్తారని. God didn't say when you get married you must bear child. దేవుడు చెప్పలేదు నువ్వు పెళ్లి చేసేసుకొని పిల్లలు పుట్టేస్తారని. There are many men that do not have the ability to even give birth. అనేక మంది పురుషులకు కూడా మరి పిల్లలకనే ఆ యొక్క ఎబిలిటీ ఆ శక్తి లేదు చాలా మందికి. So you see that now? చూసారా మీరు? So always remember. ప్రతిసారి జ్ఞాపకం చేసుకోండి. You go to a new family. ఒక నూతనమైన ఒక ఫ్యామిలీలోకి వెళ్ళినప్పుడు It does not necessarily mean you must produce. మనం వాళ్ళతో నువ్వు పిల్లలను కను అని మనం ఫోర్స్ చేయకూడదు. Well, you may say. మనం చెప్పొచ్చు. God says in His word that human beings are created to further fill the earth with mankind. కాబట్టి దేవుడు చెప్పాడు మరి మానవులు ఫలించి అభివృద్ధి పొందడానికి దేవుడికి ఇష్టము అని మనం చెప్పొచ్చు. Yes, that is true. అది నిజం. But there are still some people who do not have that privilege. అయినప్పటికీ అనేక మంది కపుల్స్ కి పిల్లలు లేరు, వాళ్ళకి అవకాశం లేదు. Do you think that there are some people who don't have that privilege? మీకు అలాంటి మరి ఫ్యామిలీస్ ఎవరన్నా తెలుసా? The priests. ఆ యాజకుడు. See, all the priests. చూడండి ఆయన యాజకుడు. They would not be able to bear children ఆయనకి కుమారుడు పుట్టలేదు because of their commitment. ఎందుకంటే వారికి ఉన్న ఆ యొక్క కట్టుబడి ఉండడాన్ని బట్టి. God made them in such a way that they will not have disloyalty. కాబట్టి దేవుడు ఆ విధంగా వారిని ఉంచాడు ఎందుకంటే వారు దేవుని దగ్గర నమ్మకత్వంగా ఉండడానికి. Interested in the people whom he serves. కాబట్టి ఆ యొక్క యాజకుడు ఆ యొక్క సమాజాన్ని మరి నడిపించడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. So if he has children, ఆయన కనుక పిల్లలు ఉంటే his service will be towards his children more important than the people. కాబట్టి ఆయన పరిచర్య అంతా కూడా మరి ప్రజల కంటే ఆ పిల్లల వైపు ఎప్పుకెళ్ళిపోతుంది. So there were many priests who did not have. కాబట్టి అనేక మంది యాజకులకి పిల్లలు లేరు. See that? చూసారా మీరు? Right. Not only the priests don't have children. మరి యాజకుడికి పిల్లలు లేరు. There were many good wives of motherhood did not have children. అనేక మంది మంచి తల్లులుగా ఉన్న వారికి కూడా పిల్లలు లేరు. Many of them that I know of, నాకు తెలిసిన అనేక మంది they make very good mother. వాళ్ళు ఎంతో మంచి తల్లులుగా వారు ఉన్నారు. You know, I have a few friends who are without children. నాకు అనేక మంది స్నేహితులు ఉన్నారు ఎవరైతే వారికి పిల్లలు లేరు. And those sisters who are without children, who are in the Lord, వారి సహోదరులు ఎవరైతే మరి పిల్లలు లేకుండా ఉన్న సహోదరులు ఉన్నారో they dedicate their lives to serve the Lord. వాళ్ళ యొక్క జీవితాలని దేవుని కొరకు సమర్పించుకున్నారు. And they have raised up many, many more children than their own children. కాబట్టి వారు సొంత పిల్లలు లేకపోయినప్పుడు కూడా అనేక మంది పిల్లల్ని దేవుని కొరకు వాళ్ళు పెంచారు. So you see, the woman, the committed person. చూడండి మరి తల్లులకి దేవుడు ఇచ్చిన గొప్ప ఆ యొక్క ఆధిక్యత ఏంటంటే కట్టుబడి ఉండే ఆ యొక్క ఆధిక్యత దేవుడు వారికి ఇచ్చాడు. Do the task of calling. మరి దేవుని యొక్క పనిని వారు చేయడానికి. So if there should be anyone among us మనలో ఎవరైనా ఉంటే who have not been able to give birth as yet, ఇంతవరకు నేను మరి పిల్లల్ని కనలేదు, don't be discouraged. మీలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ విధంగా ఏమీ డిస్కరేజ్ అవసరం లేదు, చింతించవసరం లేదు. Because ఎందుకంటే you are a mother of the general quality. మరి నీకు మదర్ అనే ఆ యొక్క దేవుడిచ్చిన ఆ డిఫాల్ట్ ఆ యొక్క ఆధిక్యత నీకు ఉంది. Those mothers who have children, they are of secondary committee. కాబట్టి ఎవరైతే పిల్లలుగా ఉన్నారో వారు రెండవ దశలో వస్తారు యాక్చువల్గా. So they both is equal. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా సమానులే. But nevertheless, motherhood is indeed unique. ఎందుకంటే ఈ యొక్క తల్లి తనము అనేది అది ఎంతో ప్రత్యేకమైనది. They are committed to their task. వారి యొక్క దేవుడు వారికి ఇవ్వబడిన పనిలో వారు కట్టుబడి ఉండే శక్తి సామర్థ్యాలు వారికి ఉన్నాయి. Many people who have been mothers, అనేక మంది తల్లులుగా ఉన్నారు. I don't know how their listening becomes very sharp. వాళ్ళు విన్నది ఎందుకు నాకు తెలియదు కానీ చాలా షార్ప్ గా వింటారు. Do you realize that? మీరు అది గమనించారా? They can hear some disturbance that occurs in their children. చిల్డ్రన్స్ దగ్గర పిల్లల దగ్గర అయితే చిన్న చప్పుడు వచ్చినా వాళ్ళకి వినిపిస్తుంది Isn't it? కదా. They're very careful at that. ఇప్పుడు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు.
I don't know how they do it. అది ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ That must be the secret of all secrets. అది అన్నిటికంటే పెద్ద సీక్రెట్ అది. The alarm clock rings so loud, అలారం క్లాక్ ఎంతో గట్టిగా వినపడుతుంది, they may not be able to wake up. వాళ్ళు దానికి లెగరు. But a little cry or disturbance in the child, ఆ యొక్క పసివాడు కనుక చిన్న ఏడుపు, చిన్న డిస్టర్బెన్స్ వస్తే కనుక వాళ్ళు మేలుకు వస్తారు. soon you see them. వెంటనే మనం చూడగలం, వారు లేచి ఉంటారు. So do you see their commitment? చూసారా వారి యొక్క కట్టుబడి ఉండే మనస్తత్వం. So you tell me now, ఇప్పుడు మీరు చెప్పండి, is commitment is the right word for a mother? కాబట్టి తల్లులకి కట్టుబడి ఉండే అనే మాట కరెక్ట్ మాటేనా? So how many of you are mothers? Up your hand, please. ఎంతమంది తల్లులు ఉన్నారు? మీ చేతులు ఎత్తండి. Now comes the question. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, Are you committed? నీవు ఆ విధంగా కట్టుబడి ఉన్నావా? Yes or no? Are you committed? మీరు కట్టుబడి ఉన్నారా? As your sisters tell me, are you committed? సహోదరులు చెప్పండి. Oh, very good. Thank God for you. మీ గురించి దేవునికి వందనాలు. And God bless your commitment. దేవుడు మీకు ఇచ్చిన ఆ యొక్క కట్టుబడి ఉండే ఆ యొక్క స్వభావానికి దేవునికి వందనాలు. I know you like to keep your original family's prestige very high. నాకు తెలుసు మీ ఎక్కడి నుంచి వచ్చారో ఆ కుటుంబం యొక్క ప్రెస్టేజ్ చాలా ఎక్కువగా ఉండాలని మీరు కోరుకుంటారు. You don't like your original family to be accused because of your character. మరి నీ యొక్క స్వభావాన్ని బట్టి, నీ యొక్క క్యారెక్టర్ని బట్టి, నీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఇంటికి చెడ్డ పేరు రాకూడదని నువ్వు ఇష్టపడతావు. But you sisters are also very careful and good to uphold the character, the name of your existing family. కాబట్టి మీరు సహోదరులుగా, తల్లులుగా మీరు ఎక్కడికైతే మీ యొక్క భర్త యొక్క ఇంటికి వచ్చారో ఆ కుటుంబం యొక్క పేరు ప్రఖ్యాతులను కూడా మీరు అప్లిఫ్ట్ చేసేవారుగా మీరు ఉండడానికి జాగ్రత్త తీసుకోవాలి. Now I want to tell you that there is one more family that you are responsible for. మరి అంత మాత్రమే కాకుండా మరి యొక్క కుటుంబం పట్ల కూడా మీరు బాధ్యత కలిగి ఉండాలి. Every Mother's Day conference rally that I have taken place. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ మదర్స్ డే ర్యాలీలో అంకుల్ దాన్ని హ్యాండిల్ చేస్తారు. Every Mother's Day rally that I have spoken. ప్రతి మదర్స్ డే ర్యాలీలోనే అంకుల్ మాట్లాడారు. This question has failed to get its good answer. ఈ యొక్క ప్రశ్నకి వాళ్ళు సరైన జవాబు ఇవ్వలేదు. What is it? ఏంటది? Who is the third family? ఏంటి ఆ మూడో ఫ్యామిలీ? Your original family? నీ యొక్క తల్లిదండ్రుల ఫ్యామిలీ? Your newfound family? నీ అత్తగారి ఫ్యామిలీ? What is the third family? మూడో ఫ్యామిలీ ఏంటి? Huh? Spiritual family. Praise the Lord. ఆత్మ సంబంధమైన కుటుంబం. Yes, sisters. సహోదరులారా, This is where you got to be even more careful. ఇక్కడ ఇంకా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. Now you can preserve the family's name of your origin. నీవు నీ తల్లిదండ్రుల యొక్క కుటుంబం పేరు నువ్వు భద్రపరుస్తున్నావు. You can upheld very well the family that you have just got into it. నువ్వు ఏ కుటుంబంలోకి వెళ్ళావో ఆ కుటుంబం యొక్క పేరు నువ్వు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. But what about your responsibility towards the spiritual family? మరి నీ యొక్క బాధ్యత ఏంటి ఆత్మ సంబంధమైన నీ కుటుంబాన్ని బట్టి? You know, in many of our assemblies, అనేకమైన సంఘాల్లో, మన సంఘాల్లో we have sisters who cause division among them. కాబట్టి సహోదరులే ఆ యొక్క ఆత్మ సంబంధమైన కుటుంబాన్ని విడగొట్టేవారిగా ఉన్నారు. Many of the assemblies, అనేక సంఘాల్లో not that they want to do disunity, మరి ఆ విధంగా వాళ్ళు ఐకమత్యాన్ని పాడు చేయడానికి వాళ్ళు ఇష్టపడలేదు కానీ because they fail to add into their commitment this third family. కాబట్టి వాళ్ళు ఆ యొక్క మూడవ కుటుంబమైన ఆత్మ సంబంధం కుటుంబంలో వారు వాళ్ళ యొక్క కట్టుబడి ఉండే ఆ యొక్క క్యారెక్టర్ ని ఫెయిల్ అయిపోతున్నారు. So my prayer and blessing to this family, కాబట్టి నా యొక్క ప్రార్థన, నా యొక్క ఆశీర్వాదాలు ఈ కుటుంబానికి, the mothers in this assembly ఈ యొక్క సంఘంలో ఉన్న తల్లులు will foremost upheld the spiritual family. కాబట్టి ఈ యొక్క ఆత్మ సంబంధమైన కుటుంబాన్ని ఇంకెక్కువగా గణపరిచి మరి పైకి ఎత్తేవారుగా ఉండాలి. So you begin to pray for your spiritual family. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీ యొక్క ఆత్మ సంబంధమైన ఈ కుటుంబం గురించి మీరు ఎక్కువగా కమిట్మెంట్ తో ప్రార్థన చేయాలి. Is that okay to see the commitment that you're going to take on? మరి ఇది ఓకేనా మీకు? ఇలాంటి కట్టుబడి ఉండటానికి మీరు ఇష్టపడుతున్నారా? Yes or no? Very good. Thank God. And that's the end of the message. అదే మన యొక్క వర్తమానం యొక్క ఆఖరి అంశం.